21వ అధ్యాయంలో, అలాగే కొరింథీ పత్రికలో, అలాగే యెషయా గ్రంథములో రాయబడినట్లుగా మనము నూతనముగా ఒక నూతన సృష్టి, ఒక నూతనమైనటువంటి విధానములో మనము మన పద్ధతులను అవలంబించుకుంటే అనేకులకు మాదిరికరముగా ఉండే కంటే అనేకులను క్రీస్తు వైపు తిప్పువారిగా మనం ఉండాలి. అనేకులను క్రీస్తు వైపు. దానికి కావలసింది ఏంటంటే మనము మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మము మనల్ని కాపాడుతుంది. సత్యాన్ని మనము కాపాడితే అది సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తుంది. అందుకొరకు భూమి మీద మనం పుట్టాం. 2025 సంవత్సరంలో ఎవరికి ఉపయోగపడకపోయినా, ఒకసారి రాత్రి పడుకుని కార్యక్రమం అయిపోయిన తర్వాత 2025 సంవత్సరంలో ఒక వ్యక్తిగానే నేను ఉపయోగపడ్డాను. నాకు నేనుగా, నా కుటుంబానికి కాకుండా, పుట్టినది గిట్టుట కొరకు కాకుండా, పుట్టినటువంటి పరమార్థం ఏంటో తెలుసుకుని 2026 సంవత్సరంలో ఒక వ్యక్తికైనా సువార్తను ప్రకటించాలి. ఒక వ్యక్తిని ఆయనకు ఆకర్షితులు చేయాలి. ఒక వ్యక్తిని ఆయన వైపు నడిపించాలి అనేటువంటి లక్ష్యంతో మనము ఈ 2026 సంవత్సరాన్ని ఆ లక్ష్యంగా పెట్టుకుంటే సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయనకి ఇష్టలైన వారిలో మనము కూడా ఉంటాం. అలాగే ఇష్టం ఉండబట్టే ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఎలాగ సమకూర్చబడి ఇంత చక్కని వాతావరణంలో రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ నూతన సంవత్సరపు ఆరంభపు దినము ముగింపు శ్రేష్టతనిస్తుంది. ఆరంభం బాగుంటే ముగింపు కూడా బాగుంటుంది. నేను ఈరోజు మా గుళ్ళో ఒకటే చెప్పాను, 52 వారాలు క్రమం తప్పకుండా 10:30కి ఖచ్చితంగా టైంను పాటించి వస్తే ఇంచుమించుకు ఒక మీరు ఊహించలేనటువంటి ప్రైజ్ ఇస్తానన్నాను. నేను భాగాలకు ఇచ్చింది దేవునికి మనం ఇచ్చేది. అలనాడు జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళము కంటే ఈనాడు జ్ఞానము అంటే జ్ఞానహీనులుగా ఉన్నటువంటి మనము, ఆయన దయాదాక్షిణ్యాన్ని పొందుకోలేకపోతున్నటువంటి మనము, దుష్టయుగంలో ఉన్నటువంటి మనము నీతిని అనుసరించి నీతిగా బ్రతికి నీతి కొరకు ఆకలి కొనిన వారి దప్పులు ఆ నీతిని వారికి పంచితే నీతి కిరీటాన్ని మనకిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడి రాత్రి కాల సమయంలో నూతన వత్సరములోకి అడుగు పెట్టినటువంటి మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులకు వందనాలు చెప్తూ మాటలు ముగిస్తున్నాను. చెప్పలు కొడతాం గట్టిగా. చక్కని శుభాలను తెలియజేసిన దైవజనులు ప్రసన్న కుమారయ్య గారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, మరొక దైవజనులు మనకు శుభాలు అందిస్తారు. రాఘవపురం గ్రామంలోను అలాగే గుమ్మలదొడ్డు ఆ గ్రామంలో చక్కని మందిరాలు కలిగి మంచి పరిచర్యం జరిగిస్తున్నటువంటి దైవజనులు ఎబినేజర్ అయ్య గారు ఉన్నారు. మా బాబాయ్ గారు, వారు కూడా ఒక 3 నిమిషాలు వారు శుభాలు తెలియజేస్తారు. హ్యాపీ న్యూ ఇయర్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పున హృదయపూర్వకమైన మా వందనాలండి. వేదికను అలంకరించిన దైవజనులు, అతిరథ మహారథులు, అభిషక్తులైన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఈ అద్భుతమైన క్రిస్మస్ని ఏర్పాటు చేసిన స్థానిక దైవజనులు
అయ్యగారికి కూడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఈరోజు ప్రపంచమంతా చేసుకునే గొప్ప పండుగ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావటం. యోబు మాట్లాడుతూ అంటాడు, పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అని ఒక ప్రశ్నార్థకంగా ఉంటాడు. పాప సహితులను రక్షించడానికి పాపరహితుడు రావాలని. ప్రియులరా, 2025 సంవత్సరాల క్రితం సృష్టిని చేసిన దినాల నుండి నేటి దినానికి పాపరహితుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారు సంపూర్ణ మానవుడిగా వచ్చి పరిపూర్ణమైన దైవత్వాన్ని చూపించారు. నేను ఎక్కడికి వెళ్ళి ఈ మాటే చెప్పాను. ఆయన సంపూర్ణమైన మానవుడు. సంపూర్ణమైన మానవుడు అంటే మనలా ఆకలిగా ఉన్నాడు, మనలా విశ్రాంతి తీసుకున్నాడు. మనం చేసిన శరీర పాపం ఒకటి తప్ప ఆయన మనలా శ్రమ పడ్డాడు. మానవత్వానికి నిదర్శనగా చూపించాడు. ఆయన పరిపూర్ణమైన దేవుడిగా కనుపరచబడ్డాడు. ఎవరికి సాధ్యమండి నీటి మీద నడవటం? ఏ మనిషికి సాధ్యమండి చనిపోయిన లాజరు బయటికి రమ్మనటం? ఏ మనిషికి సాధ్యమండి భయంకరమైన రోగం చేత బాధపడిన వ్యక్తిని శుద్ధీకరింపచేయటం? ఏ మనిషికి సాధ్యమండి గుడ్డివాని కన్నులు తెరవటం? ఏ మనిషికి సాధ్యమండి గాలి తుఫాను ఆగు అనటం? సో ప్రియులరా, ఆయన పరిపూర్ణమైన దేవుడై ఉన్నాడు. ఆయన సర్వ సృష్టి మీద అధికారి అయి ఉన్నాడు. అలాంటి దేవుని కనుగొన్న వారిలో మొట్టమొదటి వారు జ్ఞానులు, రెండవది కాపరులు. వాస్తవికంగా బైబిల్ చదువుకొని దేవుని మాటలు విని దేవుని వాక్యాన్ని అంగీకరించి జ్ఞానయుక్తమైన మాటల చేత వచ్చిన మీరందరూ జ్ఞానులు. లేదా సూచక్రియల చేత అద్భుతమైన కార్యాల చేత ఆ దైవాన్ని స్వీకరించిన వారు చాలామంది దేవుని కాపురులుగా వచ్చిన వారు అందరూ దేవుని కుమారులు. ఆ దైవం ప్రత్యక్షమయ్యి నేటికి 2025 సంవత్సరాలు అవుతుంది. ఏమండి, ఈ దేవుడు 2025 సంవత్సరాలకు ముందు లేడంటే వాక్యం అంటుంది భూమికి పునాది వేసినప్పుడు ఆయన ఉన్నాడు. అనాది కాలం నుండి నేటి వరకు ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అలాంటి దేవుని కలిగి ఉన్న మనం అలాంటి దైవాన్ని సందర్శించుకొని ఆ దైవ నామస్మరణలో మన జీవితాలను తరింప చేసుకుంటూ ఆయన కొరకు జీవించే ఈ జీవితం ఎంత ధన్యకరమైందండి. లోకం ఇంకా వెతుకుతుంది. చెట్ల దగ్గర రకరకాలైన పరిస్థితులలో, రాళ్ల దగ్గర ప్రతి పరిస్థితిలో దేవుడు వెతుకుతుంది. ఇక్కడ కూర్చున్న మనమందరం నిజంగా ధన్యులం. కారణం ఏంటో తెలుసా? ఈ భూమిని సమస్తాన్ని సృష్టించిన దేవుని మనం కనుగొనగలిగాం. రేపొద్దున ఆయన ఉండే స్థలంలో మనం ఉండబోతున్నాం. ఆ దైవాన్ని కలిగి ఉండటం మనకి మించిన సంతోషం ఈ లోకంలో ఎవరికి లేదు. గట్టిగా చప్పలు కొడదాం. ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నడియాడాడు. ఈ సంతోషాన్ని ఎక్కడో మనందరికీ కలిగించాడు. మన జీవితాంతం ప్రియులారా పండగ చేసుకోవటమే కాదు, ఆయన రాబోతూ ఉన్నాడు. మనం సిద్ధపరచుకుందాం. ఆ దైవాన్ని మనం పరలోక రాజ్యంలో కలుసుకుందాం. అట్టి నిరీక్షణ మనం అందరం కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకట్లో ఆశీర్వదించును గాక. చెప్పకూడదు. ఒకసారి అమూల్యమైనటువంటి మాటలను తెలియపరిచిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడ్డారా, మరొక శుభాలు మన మీద మన మధ్యలో దైవజనులు రెవరెండ్ రత్నాకరయ్య గారు ఉన్నారు. వారు చక్కని పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. దేవుని సువార్త పరిచర్యలో విరివిగా వాడబడుతున్నటువంటి సేవకులు, మమ్మలను ఎంతగానో ప్రేమించేటువంటి సేవకులు రత్నాకరయ్య గారు ముందుకు వచ్చి వారు కూడా కొన్ని శుభాలు తెలియపరచాలని కోరుతూ ఉన్నాం. వారు వచ్చినట్టుగా గట్టిగా చప్పలు కొడదాం. అందరూ చప్పలు కొడదాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంఘ కాపరైన సుగుణరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ అందరూ అలసిపోయి ఉంటారు. మీ తొర్రేడు వారు రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ వాళ్ళ మటుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలసిపోయి ఉన్నాము. ఎనీహౌ, ఈ వేదికని, ఈ సభని ఎందుకు పెట్టారు అంటే మనం అందరం ధన్యులం కాబట్టి. ఎందుకు ధన్యులమో తెలుసా?
మన పాపాలు క్షమించబడ్డాయి. క్షమించబడ్డాయి అంటే ధన్యులు మనము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుణ్ణి ఎక్నాలెడ్జ్ చేయాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి జనాలు. అది ఎవరి వల్ల సాధ్యం అంటే మీ వల్ల మా వల్లే సాధ్యం. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్స్, అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రతినిధులు మనము. బైబిల్ గ్రంథము చూస్తూ ఉంటే చక్కటి అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క వచనము జీవాన్ని, బలాన్ని, శక్తినిస్తుంది. ఆ దేవుని వెలుగుని మనం ఈ లోకస్తులకు చూపించగలుగుతున్నామా అన్నది ప్రాముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు క్రైస్తవులకి. నూతన సంవత్సరము ఈ సంవత్సరంలో మనకి 365 డేస్ ఎంత ఉంటాయి. ఈ 365 డేస్లో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. కానీ మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని రికగ్నైజ్ చేసి గుర్తించి ఆయనకి ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ. హెబ్రీ పత్రికలో అదే అంటాడు, జిహ్వ ఫలము అర్పించాలి, కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఎందుకు అంటే అంతా చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అన్నపానాలు పుచ్చుకుంటున్నాము, కష్టార్జితాన్ని మన భాగాన్ని అంతటినీ మనం అనుభవిస్తున్నామంటే దేవుడిచ్చు భాగ్యము, దేవుడిచ్చినదే అది అంతా అని, దేవుని ఆశీర్వాదము అని నేను తెలుసుకున్నాను అంటాడు ప్రసంగిలో. ఆశీర్వాదం అంటే భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఎవరు ఆశీర్వదించబడ్డాడు? దేవుని తెలుసుకుని ఆ దైవాన్ని ఒప్పుకుంటూ ఆ దైవాన్ని అనుసరించి జీవిస్తూ ఆ దైవం యొక్క గుణలక్షణాలన్నీ చక్కగా తన జీవితంలో తాను చూపిస్తూ ఇతరులకు వెలుగుగా ఉన్నవాడు, ఇతరులకి సారవంతమైన ఉప్పుగా ఉన్నవాడే ధన్యుడు ఈ లోకంలో. డెఫినేషన్ ఆఫ్ ధన్యత, డెఫినేషన్ ఆఫ్ ఆశీర్వాదం ఏంటంటే మార్చేశారు. మెటీరియలిస్టిక్ థింగ్స్ భౌతిక సంబంధమైన వాటిగా మార్చేశారు. ఆత్మ సంబంధమైనవి ఆశీర్వాదాలన్నీ కావాలి అంటే ఒక కండిషన్ ఉంది. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ ఎ కండిషనల్. దేవునిని అనుసరించి జీవించి దేవుని వారిగా ఉంటేనే ఆశీర్వదించబడతాం. ప్రసంగం అంటాడు ధనధాన్య సమృద్ధి కలిగి చక్కగా ఉంటున్నాము, హృదయానందముగా ఉంటున్నాము అంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. హృదయానందము, సంతోషము, తృప్తి, సమృద్ధి అంతా ఇచ్చేవారు దేవుడే. అందుకు గాడ్ సెంటర్డ్ లైఫ్స్ మనీ. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి లోకంలోకి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యి మన పాపాలన్నిటినీ ఆయన శిలువ మ్రాను మీద మోసి ఆయన మరణాన్ని జయించి లేచాడు. ఎంతగా ప్రేమించాడో ఆలోచించండి. దైవ ప్రేమను తెలుసుకోవాలి. ఆ దైవము ఎవరికి జ్ఞానము, వివేచన, తెలివినిస్తాడంటే శ్రద్ధగా ఆ దైవం వైపు చూసి భక్తి సాధన చేసిన వారికే. అందుకు క్రైస్తవులందరూ ఆలోచించాలి. ఈ 2025 అయిపోయింది, 26లోకి మనం ప్రవేశించేసాము. ఒక దినం ఆల్రెడీ అయిపోవచ్చింది. అయితే మనము దైవంతో మనం ఆ ఫెలోషిప్లో ఉన్నామా అన్నది ప్రశ్న అందరికీ, క్రైస్తవులకి. ఈ లోకంలో చూస్తే ఈ 26లో కూడా అన్నీ ఉంటాయి. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అన్నిటిలోని మనం దైవంతో సహవాసంలో ఉండి ఆ దైవానుగ్రహం పొందుతూ విజయులుగా ఉన్నామా అన్నది ప్రశ్న. ఆయన నిన్న లోకాన్ని జయించి ఉన్నాను, భయపడొద్దు అన్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడే లోకాన్ని జయిస్తాడు. ఆ జయించిన వాడికే దేవుడు నేను దేవుడును అన్నాడు. జయించేవాడికే నేను దేవుడును. అందుకు విజయం పొందాలంటే దేవునితో ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సహవాసంలో మీరు విజయులుగా ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చెప్పలు కొడుతూ ఒకసారి గట్టిగా. చక్కని శుభాలు తెలియజేసిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక దైవజనులు మన మధ్యలో ఉన్నారు. చీపురుపల్లి ప్రాంతంలో చక్కని పరిచర్యను జరిగిస్తున్నటువంటి దైవజనులు లాజరస్ గారు ఉన్నారు. వారు
వారు కూడా కొన్ని శుభాలు ఒక 3 నిమిషాలు తెలియజేస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తూ స్థానిక దైవజనులు సుగుణరాజయ్య గారికి ప్రత్యేకమైన నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తూ పెద్దలందరికీ కూడా నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాలు. హల్లెలూయా. దేవుడు అల్లరికి కర్త కదా. దేవుడు అల్లరికి కర్త కాదు. దేవుని యొక్క వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలి. ఈరోజు 2025 సంవత్సరం రాసి గుడ్ బై చెప్పిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. 2025 ముగ్గుతోటి రాసి గుడ్ బై అన్నవాళ్ళు ఎంతమంది? మీరు చెయ్యత్తవునా మీ గుమ్మాల్లో ఉన్నాయి, మేము చూసాం. అంటే నేను ఎందుకు అడిగాను ఆ ప్రశ్న అనంటే, మనము చాలా తెలుసుకోవాలి దేవుని యొక్క బిడ్డలారా. హబక్కూకు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు 3వ అధ్యాయంలో. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యాలని నా ఎడలో నూతనపరచు తండ్రి అని. 2026 వెల్కమ్, 2025 గుడ్ బై. అంటే నువ్వు గుడ్ బై చెప్తాను కానీ వెళ్దేటి, నువ్వు వెల్కమ్ చెప్తాను కానీ 2026 రాదా? ఒకటి తెలుసుకోవాలి. మనము నూతన వస్త్రాల్లో లేకపోతే నూతన ఆలోచనలు నూతన పనులు చేస్తున్నాం అన్నది పక్కన పెడితే నూతన హృదయం నూతన మనసు కావాలి దేవునికి. ఈ 2026 సంవత్సరం మరొకసారి నీకు నాకు మనందరికి ఎందుకు ఇచ్చాడు అని అంటే, మనము నూతన పరచబడాలి. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది 5వ అధ్యాయంలో 26-27 వచనంలో. అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను అంటే తన ఎదుట ఆ సంఘాన్ని నిలబెట్టుకున్నటకు దేవుడట తన్నుతో అర్పించుకుని ఈ లోకానికి వచ్చి సిలువ వేసుకుని చనిపోయాడు. ఆయన కొరకు నీవు ఎంత మారు మనసు ఇస్తున్నావు అన్నది ఆలోచన చేసుకుంటే ఈ 2026 సంవత్సరం నీకు ఒక అద్భుతమైన గుణపాఠముగా లేకపోతే ఒక అద్భుతమైన ఛాలెంజ్గా దేవుడు నీకు ఇచ్చాడు. ఈ 2026లో నీ కుటుంబాన్ని, నీవు, నీ పిల్లల్ని, నీ సమస్తమును మార్చుకోగలిగితే దేవుని యొక్క కృపాశీర్వాదాలు మీ ఇంటికి ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా చెప్పకూడదా? చక్కని శుభాలు తెలియజేసిన దైవజనులు లాజరస్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో స్థానిక దైవజనులు వేదిక మీదకు వస్తారు. వారు వచ్చి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులను ఆహ్వానిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్, మెరీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి మహిమ. మరి శ్రేష్టమైన సమయంలో రాజమండ్రి మహాపట్టణం నుండి మన మధ్యలోకి విచ్చేసినటువంటి లెబనాన్ ప్రేయర్ మినిస్ట్రీస్ దైవజనులు, అభిషేక్తులు ఆనందయ్య గారు మన మధ్యలో ఉండడం మనకెంతో సంతోషం. వారి సమయంలో ఆరాధనలన్నీ ముగించుకుని రావడం చాలా సంతోషమండి. వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుచుకుందాం. రైతులాంటి సమయంలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఈ సమయంలో అయ్యగారు వేదిక మీదకి వచ్చి పిలుస్తున్న దైవజనులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. రండి అయ్యగారు, వచ్చి రండి సార్. రైట్. ఈ సమయంలో రాజుగారు ఒక పల్లవి ఒక చరణం పాడిన తర్వాత వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాము. ఆర్కెస్ట్రా వారు లేకపోయినా రాజుగారు పాడగలరు. స్తోత్రం కలుగును గాక. నిజంగా నేను ఇదంతా ఎక్కడో పెద్ద సిటీస్లో చూసినట్టుగా మరి సుగుణరాజయ్య గారు ఇంత జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఏర్పరిచారు. ఆయనకు కూడా నా హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించిన పెద్దలకు,
పాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మంచి చక్కని వాతావరణంలో ఇప్పుడు మంచి పాట పాడుకొని దీవిస్తున్నాను. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుండు, అతనికి యవ్వను నేను కలుస్తాను మిమ్మల్ని రేపు దగ్గరలో ఏమన్నా ఓపెన్ ప్లేస్ ఇలా ఉందా? సరే నేను వస్తాను. ఇదా ఇక్కడ ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న మన అన్నవారందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. దేవుని ద్వారా చాలా ప్రాముఖ్యమైన సమయాన్ని మనం వచ్చాం. మా మధ్యలో దక్షిణపేటలో పరిచయం జరిగిస్తూ ఆయా ప్రాంతాలలో ఆయా సంఘాలను దేవుని వాక్యం చేత బలపరుస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. రాయుడు రాజ్ కుమార్ గారు వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసి ఈరోజు ముఖ్య వర్తమానికులను చేసి సమయాన్ని వారికి అప్పగించాలని కోరుతూ ఉన్నాం. చెప్పకూడదా? ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వకృపానిధియగు తండ్రి, స్తోత్రార్హుడా, ఘనమైన మా ప్రభువా, దయాళుడా, నీ ఘననామానికి వందనాలు. గడిచిన సంవత్సర కాలమంతయు నీ ఉచితమైన కృప చొప్పున సజీవులుగా మమ్మల్ని బ్రతుకునిచ్చి ఎంతవరకు కాచిన దైవమా నీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సర కృతజ్ఞత కూడిక ఆరాధనలో ఈ రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ జరిగిస్తున్న ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో మీరు నందుకు వందనాలు. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, నీ మాట చేత మమ్మల్ని ఆదరించండి. ఈ సంవత్సర కాలం అంతయు నీకు దగ్గరగా సహవాసము చేస్తూ ఇష్టలుగా బ్రతికే భాగ్యాన్ని అయ్యా దైవజని నోట మాకు వినిపించమని, మీ మహిమార్థమై మీ వాక్కుతో ఈ గ్రామం అంతటిని రక్షణ సునాదము వినిపించినట్లు సహాయం చేయమని నిలబడుతున్న మీ దాసుల ముఖాంతరములో నుండి ఏడంతల ఆత్మశక్తితో మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. మీరు చెప్పక మేము చెప్తాం. చెప్పండి. చెప్పాలనిపించట్లా. స్వరమెత్తి అందరూ ఒకేసారి చెప్పండి. మెర్రీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషం. మరి శ్రేష్టమైన సమయంలో ఈనాటి దైవవాక్య సందేశకులు ప్రియులు అంతర్జాతీయంగా సత్యవాక్య కుటుంబం అనేటువంటి పరిచర్యలు జరిగిస్తూ అనేకుల నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఆశ్రయపురాన్ని మన ప్రాంతంలో స్థాపించి వృద్ధులకు, నిరాశ్రయులకు, అభాగ్యులకు చేయూతనిస్తూ
దైవ వాక్యముతో పాటు దేవుని ప్రేమను పంచుతున్న మా ఆత్మీయ సహోదరులు, మా నాయకులు, ప్రియులు, గౌరవనీయులు డాక్టర్ ఇమ్మానుయేల్ రాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వాక్య పరిచర్య చేయాలని వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ 2026వ సంవత్సర శుభాలు తెలియపరుస్తూ ఈ 2026వ సంవత్సరం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. మరి విశేషంగా ఈ దినపు కార్యక్రమానికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు, రేస్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మా ప్రియులు, మరి ఏ కార్యక్రమాన్ని పెట్టినా, ఎన్నిసార్లు వచ్చినా అదే ప్రేమతో మరలా నన్ను ఆహ్వానిస్తున్నటువంటి దైవజనులు సుగుణ రాజయ్య గారికి ప్రత్యేక శుభాలు. నేను వచ్చి నాకు తెలిసి ఒక 10 days కూడా అవ్వలేదు అనుకుంటా. వాస్తవానికి నేను ఇక్కడ రావటానికి నేను ఖతార్ నుంచి ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రాం గురించే వచ్చాను. నేను ఇంకా నాకు టైం ఉంది, అక్కడ ఉండవలసిన పని, దాన్ని మరలా పోస్ట్ పోన్ చేసుకుని మరలా వస్తానని నేను వచ్చాను అన్నమాట. ఒక మాట ఇచ్చాం కదా అన్న ఉద్దేశంతో నేను వచ్చాను. మరలా నేను ఒక 3-4 daysలో మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఒక మాట ఇచ్చాం కదా అన్న ఉద్దేశంతో. రైట్. వారి ప్రేమను బట్టి వారికి ప్రత్యేక వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, యాజక సమూహము పేరు పేరున చేరవచ్చిన మీకు ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప ప్రసంగి గ్రంథకర్త కార్యారంభము, కార్యాంతం అనే విషయాలను గురించి ప్రస్తావించారు. మనం ఈ రెండింటి మధ్య ఉన్నాం. కార్యారంభానికి, కార్యాంతానికి మధ్య 2025 గడిచిపోయిన గంటల్లోనే మనం ఉన్నాం వ్యత్యాసంలో. ఒకసారి దేవుడిచ్చినటువంటి కృపను లేఖనాధారంగా పరిశీలన చేస్తూ ఈ దినము దేవుని కృపను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో క్యాలెండర్ అనే పదం ఏం కనిపించదు మనకి. కానీ దేవుని కృప ఈ క్యాలెండర్ అనేటువంటి పదం కనిపించకపోయినా ఎస్తేరు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో మాసాలు ప్రస్తావన అనేటువంటిది రావటం జరిగింది. దాన్ని బైబిల్ పండితులు ఏమన్నారు అంటే కొన్ని జ్ఞాపకాలు అన్నారు. అంటే కొన్ని స్మృతులు, దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి కొన్ని నిర్ణయాలు. సబ్బాతు ఒక నిర్ణయం, అది ఒక జ్ఞాపకం, అది దేవుని గుర్తించుకునే సమయం. అలా బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా విషయాలు వాటన్నిటిని కూడా ప్రస్తావించటం జరిగింది. అయితే ఇక్కడ ఈ విషయాన్ని గురించి ఎందుకు చెప్తున్నాము అంటే సంవత్సరాలు వస్తూ ఉంటాయి, యథాలాపనగా వెళ్ళిపోతూ ఉంటాయి, లోకమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. న్యూస్లో వచ్చింది, సకినేటిపల్లిలో ఒక తావర్ జీవలి ఆ నీటిలో పడిపోయింది. అదొక రకమైన సెలబ్రేషన్ కదా, విపరీతమైన సెలబ్రేషన్. ఈ మధ్యకాలంలో ఒక క్రిస్మస్ ఆరాధనలో ఈ క్యాండిల్ లైట్ షో జరుగుతుంది. విపరీతంగా జరుగుతున్నప్పుడు ఒక తల్లి తల అంటుకుంది. అందరూ కంగారు పడ్డారు. అరే రే, ఆవిడ జుట్టుపడి అంటుకుంది, కాలిపోతుందని. ఆవిడ ఏం కంగారు పడొద్దు, ఇది విగ్గా తీసి పక్కన పెట్టేసింది. సో రకరకాలైనటువంటి సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. రైట్. అయితే ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఇంద్రదర్శనం ఒక జ్ఞాపకంగా దేవుడు ఇచ్చారు. ఇలాగ కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు ప్రతి కార్యానికి ఈ విధమైనటువంటి జ్ఞాపికలు ఉంచినప్పుడు కొన్ని ఆరంభాలకు మనం ముందు వెళితే ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక ఆరంభాన్ని చూస్తాం. ఆదికాండం 8వ అధ్యాయంలో మరొక ఆరంభాన్ని చూస్తాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇదిగో ఇది మీకు నూతన మాసం అని చెప్పే మరొక ఆరంభాన్ని చూస్తాం. ప్రియులారా గమనించాలి, మీరు మాట్లాడుతూ ఉంటే మీకు అర్థం కాలేదేమో అని 1-10 సార్లు చెప్తూ తెల్లవారులు మాట్లాడుతూ ఉంటాను. మీరు కనుక శ్రద్ధగా వింటే కొద్దిసేపట్లోనే ప్రసంగాన్ని ముగిస్తాను, జాగ్రత్తగా వినాలి. ఇలా చూస్తే ప్రతి ఒక్క ప్రారంభము వెనక ఆదికాండంలో, అలాగే జలప్రళయం తర్వాత నిర్గమకాండంలో ప్రారంభాలు మనం చూసినప్పుడు దేవుని స్వభావం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ప్రారంభములో దేవుని స్వభావం కదా. ఎందుకు ఈ ప్రారంభంలో దేవుని స్వభావం కనిపిస్తుంది? 2026 ప్రారంభంలో ఉండేటువంటి మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే 2025లో అనేక మంది ఆ దేవుని సన్నిధికి కొనుక్కోబడ్డారు. ముఖ్యంగా చాలామంది దైవజనులు కూడా కొనుక్కోబడ్డట్టుగా మనం చూసాం కదా. రాజమండ్రి పట్టణంలోనే ఒక దైవజనుడిని కోల్పోయాం. ఇలా చాలామంది పేరుగాంచినటువంటి దైవజనులు కూడా కోల్పోయాం. వారికంటే మనమేం గొప్పవాళ్ళం ఏం కాదు. కానీ ఇక్కడ నూతన ప్రారంభంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఏమిటయ్యా అంటే
ప్రతి ప్రారంభములో దేవుని కృప ఉంది. ప్రతి ప్రారంభంలో మన ఆధిక్యత కాదు, మన గొప్ప కాదు కదా. ప్రతి ప్రారంభంలో దేవుని కృప పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది? ప్రారంభాన్ని దేవుడు ఎందుకు కోరుకుంటున్నారు? పడిపోయినటువంటి మానవునికి మరలా క్రొత్త ప్రారంభాన్ని ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? క్రీస్తు ప్రభులో ఉండేటువంటి మనము, ఎవరైతే క్రీస్తు ప్రభులో ఉన్నారో వారు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు అన్నారు కదా. ఈ నూతన ప్రారంభం అనేది ఒకసారి మన జీవితంలో మనం ఆపాదించుకుంటే దేవుని కృప ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం, మలిన వస్త్రములు దూత సముఖములో నిలవబడగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ఒక ప్రారంభం. మలినమైన వస్త్రాలతో నువ్వు ఉన్నావు కదా, ఇది నాకు నచ్చలేదు గనక నిన్ను త్రోసివేయట్లేదు, నిన్ను మరలా ప్రశస్తమైన వస్త్రాలతో నిన్ను అలంకరిస్తాను. ఇదే దేవుని కృప. దేవుని కృప ఎలాంటిదయ్యా అంటే, ప్రారంభం ఇవ్వటానికి దేవుడు ఆశపడే దేవుడు. మన జీవితాల్లో అనేక సార్లు పడిపోయినప్పుడు నూతన సృష్టిగా మలచటానికి, ఆ మెస్సయ్య రావటానికి గల కారణం ఏమిటి? చెడిపోయిన స్థితి, పడిపోయిన స్థితి, అపరాధముల చేత చచ్చిన స్థితి, ఇదిగో అపరాధముల చేత దూరపరచబడిన స్థితి. అలాంటి స్థితిలో మరలా ఒక ఆరంభం ఇవ్వాలి. చూడండి, మీకా గ్రంథంలోకి వస్తే 7వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. తన స్వాస్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? కనికరము చూపుటయందు 2026 కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. 2026 ఆయన కనికరం చూపించటం మనకుండే ఆధిక్యతను బట్టి మనకి ఇవ్వబడింది కాదట. ఆయన కనికరాన్ని చూపించటం. పేతురు భక్తుడు అంటారు కదా, దీర్ఘశాంతమని వర్ణించారు. దీర్ఘశాంతము విస్తరింపబడుతుంది. సంవత్సరాలు గతిస్తున్నాయి. 2023, 24, 25 చూసుకుంటూ వచ్చేసాం. 2026లోకి వచ్చాం. 2026 ప్రారంభంలో మనం నిలబడినప్పుడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అంటే, ముఖ్య సందేశంలోకి ఇంకా వెళ్ళలేదు, మీరు మాట్లాడేసుకుంటున్నారు. నాకు ఒక కంఫర్ట్ జోన్ దొరికేంత వరకు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను. రైట్. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము, ఒకసారి యెహోషువ గ్రంథంలోకి వద్దాం. 24వ అధ్యాయము 23 నుంచి దయచేసి ఎవరైనా చదవండి. అందుకతడు అలాగైతే అమ్మా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము అదేనా? రైట్, చదువునాను. అందుకతడు అలాగైతే మీ మధ్య ఉన్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనుడని చెప్పెను. అందుకు జనులు మన దేవుడైన యెహోవాను సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించెను. చాలు. రైట్. ఇక్కడ చూస్తే జాగ్రత్తగా గమనించండి. 3 వచనాలు చదివారు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి సుమారుగా 7 సంవత్సరాలు యుద్ధం చేసిన పిమ్మట ఆ దేశాన్ని స్వతంత్రించుకునే ముందు ఆ అధ్యాయము 24వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే యెహోషువ నిలబడి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి అంటే, క్లుప్తంగా చెప్తూ అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి భూ వాగ్దానము ఇదిగో ఇప్పుడు నెరవేరబోతుంది అని చెబుతూ, ఈ భూమిని మీరు స్వతంత్రించుకోవటానికి ముందుకు వెళ్ళేటప్పుడు 3 విషయాలను తెలియపరుస్తున్నారు. ఈరోజు 2026 ప్రారంభంలో ఉండేటువంటి మనతో పరిశుద్ధాత్మ దేవుడు 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నారు. ఒకవేళ గనక
కనుక నిజంగా 2026 దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆత్మీయంగా, ఫలభరితంగా నువ్వు ఉండాలి అని అనుకున్నట్లయితే ఈ 3 తీర్మానాలు ఈ రాత్రికాల సమయంలో చేసినట్లయితే ఈ సంవత్సరము ప్రతి సంవత్సరములాగా ఉండదు, విభిన్నంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదేమిటయ్యా అంటే సాధారణంగా మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. మోషే చేసిన ప్రార్థన, మోషే అంటున్నాడు, అయ్యా ఇదిగో మీ సన్నిధి రాకపోతే, మాతో రాకపోతే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయమని మనం కూడా ప్రార్థన చేసే ఉంటాం రాత్రికాల సమయంలో. అయ్యా 2026లోకి వెళుతున్నాం గనుక మీ సన్నిధి మాతో ఉండాలి, 2026లో ప్రతిదినము మాతో ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఎంతో బలంగా ప్రార్థన చేసి ఉంటాం. కానీ యెహోషువ దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాడు. అదేమిటయ్యా అంటే ఇదిగో వాగ్దాన దేశంలో నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, నువ్వు భూమి పంటను తినాలి అన్నట్లయితే, శత్రు భయము లేకుండా ఉండాలి అంటే, మిడతల దండు నీ పంటను నాశనం చేయకుండా ఉండాలి అని అన్నట్లయితే దేవుని సన్నిధి నీతో ఉండాలి. దేవుని సన్నిధి నీతో ఉండాలి అంటే ద ఫస్ట్ థింగ్ ఈ 3 వచనాలని మనం చూసినప్పుడు 23వ వచనములు అనేది ఏమిటయ్యా అన్నట్లయితే ఇదిగో మీ మధ్యనున్నటువంటి అన్య దేవతలను త్రోసివేసి, దీని మాట అర్థం ఏమిటయ్యా అంటే మొదటగా మీ హృదయాలను శుద్ధీకరించండి. ద ఫస్ట్ కండిషన్ ఏమిటయ్యా అంటే మీరు శుద్ధులు కండి. రెండవది 24వ వచనంలో అంటున్నారు కదా, దేవుడైన యెహోవాను సేవించేదము. రెండవ కండిషన్ ఏమిటయ్యా అంటే మీరు సేవించాలి. మూడవది 25వ వచనంలో అంటున్నారు కదా, ఆ దినమున ప్రజలతో నిబంధన చేసెను అంటే మీ నిర్ణయాన్ని నిబంధనగా మార్చండి, మీ నిర్ణయాన్ని వాగ్దానంగా మార్చండి. 3 విషయాలు. మొట్టమొదటి మనం చూసినట్లయితే ఇదిగో ఇక్కడ యెహోషువ మాట్లాడుతున్న మాటలే 2026 ఆ గడప దగ్గర ఉన్నాం, ఆ డోర్ పోస్ట్ దగ్గర ఉన్నాం, మనం ఎంటర్ అవుతున్నాం. ఈ వాగ్దాన దేశంలోకి వెళ్ళేటప్పుడు ఎలాగైతే ఆలోచన చేశారో మనందరికీ కూడా చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. అవి నెరవేరాలి, నెరవేర్చుకోవాలి. ఏవి 2025లో నెరవేరలేదో, మేబీ 2025లో ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ ఏదైనా ఒక విషాదాన్ని మిగిల్చినట్లయితే 2026 అది సరిచేయబడాలి, అది ఆనందంగా మార్చాలి అని అనుకున్నట్లయితే ఇదిగో నీతో దేవుడు రావాలి అంటే, నీతో దేవుని సన్నిధి రావాలి అంటే, నీలో దేవుడు పని చేయాలి అంటే ఇదిగో మొదటగా శుద్ధీకరణ కావాలి. మనతో దేవుడు ఉండాలి అంటే దేవుడు ఉండడానికి అనుకూలమైనటువంటి ఏర్పాటు చేస్తే ఆయన రాగలుగుతున్నాడు. అందుకే అంటున్నారు కదా, మీ మధ్య ఉన్నటువంటి అన్య దేవతలను తొలగించండి అయ్యా, మీరు పవిత్రపరచుకోండి, మీరు శుద్ధీకరించుకోండి. మనం చాలాసార్లు మన హృదయాల్లో రకరకాలైనటువంటి ప్రతిమలు నిలిపేసుకున్నాం, రకరకాలైనటువంటి ఆలోచనలు నిలిపేసుకున్నాం. అందుకే అపోస్తుడైన పౌలు గలతీ పత్రికలో అంటున్నారు, పులిపిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండుడి అన్నారు. మనకొకసారి ఎంత ప్రార్థనా పరులమైనా, వాక్యంలో ఎంత బలంగా ఉన్నా, ఎంత దేవుని సన్నిధిలో గోజాడేవారుగా ఉన్నా, ఎంత యథార్థతగా బ్రతికినా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఒక్కొక్కసారి ఎక్కడైనా చిన్న ఫంగస్ ప్రారంభమవుతుంది, ఒక చెడ్డ తలంపు. మేబీ ఆ పులిసిన పిండిని గురించి మాట్లాడితే ఆ పులిసిన పిండి ఎలాంటిదయ్యా అన్నట్లయితే అది బహుశా పెద్ద నేరంగా కనబడకపోవచ్చు, అది పెద్ద హానికరంగా కనబడకపోవచ్చు. ఒకవేళ నీ సహోదరుని ప్రేమించని పులిపిండి చిన్నదే, ఈయన ప్రార్థన పరుడే, కానీ సంఘంలో ఇతరులతో కలవడం. ఈ మధ్య నేను ఒక దేశం వెళ్ళాను. ఆ దేశంలో ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఏంటంటే ఆయన చాలా బాధపడుతున్నాడు. ఏమిటయ్యా బాధ అంటే అక్కడున్న ప్రజలను తీసుకురావటానికి ఒకే చోటకి 2 వెహికల్స్ పంపించాలి. ఒకటి సరిపోతుంది కదా, లేదండి వాళ్ళు ఒకరు ఎక్కిన వెహికల్ మరొకరు ఎక్కరు, అందుకని డబుల్ ఛార్జ్ మేము పే చేయవలసి వస్తుంది. ఇంకేమిటండి ఆరాధన? పులిపిండి ఎక్కడే ఉంది, దాన్ని తొలగించకుండా అర్పణ అర్పించడానికి వెళ్ళేటప్పుడు నీ సహోదరునితో సమాధానం పడకుండా ఆరాధించటం ఎంతవరకు అది న్యాయయుక్తంగా ఉన్న ఆలోచన చేద్దాం. ఈరోజు 2026లోకి మనం ప్రవేశించేటప్పుడు ఇదిగో పులిపిండిని గురించి జాగ్రత్త పడదాం. ఒకసారి అనుకుందాం, 2026లో నేను ఎవరితోనైనా మాట్లాడకుండా ఉంటే ఇప్పటికీ అదే విధమైన ఎంట్రన్స్ 2026లోకి ఇస్తే ఉపయోగం ఏముంది? చేంజెస్ ఏమైనా ఉన్నాయా? క్రొత్తదనం ఏమన్నా ఉందా? అయ్యా క్రీస్తు యేసులో మేమందరూ నూతన సృష్టిగా మార్చబడ్డామని చెప్పడానికి మార్పు కనిపించాలి కదా. కుటుంబాల్లో ఐక్యత, సంఘంలో ఐక్యత. అయ్యా ఒకవేళ ఎవరైనా నన్ను నష్టపరిస్తే, నన్ను గాయపరిస్తే నేను వారిని క్షమించగలుగుతున్నానా? పులిపిండిని గురించి జాగ్రత్త. ఒకవేళ దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యత, దేవునికి ఇవ్వాల్సిన ఆరాధనా భావం,
దేవునికి ఇవ్వాల్సినటువంటి ఉన్నతమైన స్థితి, అభిమానాన్ని దురభిమానంగా మార్చుకుని లోక సంబంధమైన విషయాల మీద మనం దృష్టించినప్పుడు అది డెఫినెట్గా అదొక ప్రతిమగా మన హృదయాల్లో ఉండిపోతుంది. కానీ ఇప్పుడు మనం అంటున్నాం, అయ్యా ఇదిగో మాతో నువ్వు రావాలి అని అన్నట్లయితే మా హృదయాలు శుద్ధీకరించబడాలి. 139వ సంకీర్తనలో కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అంతరంగాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఆలోచన గురించి ప్రార్థన చేస్తున్నాడు, తలంపుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకన్నట్లయితే దేవుని సన్నిధి నాతో ఉండాలి అంటే ఒక స్థిరమైన నిర్ణయం. 2026లో అయ్యా ఇదిగో ఒక స్థిరమైన నిర్ణయంతో నేను ముందుకు వెళ్ళాలి. అదేమిటయ్యా అన్నట్లయితే ఇదిగో వాగ్దాన సంబంధమైన సంవత్సరాన్ని నేను వెళుతున్నప్పుడు ప్రభు నాతో, సన్నిధి నాతో ఉండాలి అంటే ద ఫస్ట్ థింగ్, నన్ను నేను శుద్ధీకరించుకోవాలి, నన్ను నేను పవిత్రపరచుకోవాలి. క్రీస్తు ప్రభులో మనకి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో మీరు క్రీస్తులో నీతిమంతులుగా కడగబడి ఇదిగో నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, మీరు మార్చబడుతున్నారు. ఎప్పుడు మార్చబడుతున్నాం? అయా అతిక్రమములు ఒప్పుకొని మేము విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు ఇదిగో నువ్వు నూతన సృష్టిగా మార్చడానికి, లేకపోతే ఎన్నో సంవత్సరాలు దొరికిపోతున్నాయి. 2026 కూడా మరొక సంవత్సరం అవుతుంది తప్పించి క్రొత్తదనం మనం చూడలేము. ఒకవేళ నువ్వు సీరియస్గా ఉంటే, ప్రభువా ఇదిగో ఈ వాగ్దానం సంబంధమైన సంవత్సరంలోనికి నీవు నాతో రావాలి అని అనుకున్నట్లయితే ప్రభువుకు ఏది హేయకరమైన విషయాల్లో, ప్రభువా నేను ఏ విషయంలో ఆయాసపరిచానో, ఏ విషయంలో బాధ పెట్టానో, ఏ విషయంలో నీకు దూరంగా ఉన్నానో సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే సరిదిద్దబడ్డావో దేవుడు తన కృపనిస్తాడు. మనం చూస్తాం రాజుల గ్రంథంలో దావీదుని గురించి ఒక మాట ఉంటుంది. అదేమిటో తెలుసా? ఇదిగో దావీదు ఊరియా భార్య అయినటువంటి బెత్షెబా విషయంలో తప్ప ఇక మరలా ఎప్పుడు కూడా తన జీవిత కాలంలో ఆజ్ఞలో తొలగిపోలేదట. ఎంత గొప్ప సాక్ష్యమో చూసారా? పడిపోయిన వాడే, పులిపిండిలో ఉన్నవాడే, కానీ దాన్ని తొలగించుకుని సరిదిద్దుకున్నవాడు. అందుకే దావీదు చేసిన ప్రార్థన ఏమిటయ్యా అంటే స్థిరమైన మనసు కొరకు ప్రార్థన చేశాడు. 51వ సంకీర్తన, అయ్యా స్థిరమైన మనసు కావాలి. ఎందుకంటే మనసు చంచలమైనది కదా. మనం కూడా చాలా నిర్ణయాలు తీసుకుని ఉంటాం. 31st నైట్, ఫస్ట్ మార్నింగ్ చాలా నిర్ణయాలు తీసుకుంటాం, కానీ చాలా త్వరగా వీగిపోతూ ఉంటాయి, త్వరగా మర్చిపోతూ ఉంటాం. కానీ దాన్ని కొనసాగించాలి అంటే నీకు కావాల్సింది స్థిరమైనటువంటి మనస్సు. ప్రభు నీతో ఉండాలి అంటే ఒక స్థిరమైనటువంటి మనస్సుతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్ళావో ప్రభు తన కృపను బట్టి కార్యము జరిగించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం ఒకసారి ఆలోచన చేస్తే, అయ్యా వాగ్దాన సంబంధమైనటువంటి సంవత్సరంగా దీన్ని నేను మలుచుకోవాలి అని అనుకున్నట్లయితే, ప్రభువా నీవు నాతో ఉండాలి అంటే నేను పరిశుద్ధపరచబడాలి. గమనించాలి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఎవరు నాకు ఇందాక చదివినిపించారు. మీలో కొందరు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడిరి. ఇప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఇప్పుడు అయ్యా మేము పరిశుద్ధులుగా ఉండబోతున్నాం, నీతిమంతులుగా ఉండబోతున్నాం. ఏమాత్రము పులిపిండి ఉంటే దాని ప్రభు దగ్గర అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము అంటే ప్రభు నీతో వస్తారు. ప్రతిదినము నీతో నడిపించటానికి, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. రెండవది మనం చూస్తే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం, అందుకు జనులు మన దేవుడైన యెహోవాను సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. రైట్, ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటయ్యా అంటే, రెండవది సేవించటం. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, స్పష్టంగా చెప్పాలి. ప్రతి వారు కూడా కొన్ని ప్రశ్నలు కఠినంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అసలు సేవించటం అంటే ఏమిటి? రైట్, సేవించటం అంటే ఏమిటి? మేబీ మనలో ఎక్కువ ప్రార్థన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఎక్కువసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఉండొచ్చు, ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు, మేబీ ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళు ఉండొచ్చు, మేబీ సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక ప్రశ్న ఏమిటంటే, సేవించటం అంటే ఏమిటి? ఎవరైనా చెప్తారా? సేవించటం అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే,
దేవుని ఆజ్ఞలు నెరవేర్చటమే, దేవుని ఆజ్ఞలు పాటించటమే. దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్తారు, నా కోసం ఇది చెయ్యండి అని. ఇందాకెవరో చదివి వినిపించారు చిన్నపిల్లలు కదా, ఇర్మియా గ్రంథం 29:11 ఈ ఆజ్ఞలన్నీ కూడా ఎలాంటి హానికరం కాదయ్యా, రాబోయే కాలానికి మీకు మేలుకరములే. అయినప్పటికీ మన మేలు కోసం దేవుడు కొన్ని ఆజ్ఞలు అడుగుతారు. ఆ ఆజ్ఞలు అనుసరించటమే సేవించటము అని. ఇక్కడే ఒక తీర్మానము, ఒక స్పష్టత మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, సాధారణంగా ఆజ్ఞకు లోబడటమే దేవుని యొక్క సేవించటం అని మనం చూసాం. అయితే ఆజ్ఞలు ఎక్కడ దొరుకుతాయి చెప్పాలి? ఆజ్ఞలు ఎక్కడ దొరుకుతాయి కదా? దేవునికి ఇష్టమైన పని చేయాలి అని మనం అనుకుంటే కొన్నిసార్లు మనలో ఒక స్వనీతి ఉంటుంది. ఏదో మనకి నచ్చిన పని చేసి దేవునికి నచ్చింది అనుకుంటాం. అవునా కాదా చెప్పండి? కొన్నిసార్లు దేవుని సన్నిధికి రాకుండా ఏదో ఇతర మంచి పని చేశామని దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటాం. అది కూడా మంచి పనే కదా అని. అది తర్వాత చేసే అవకాశం ఉన్నా దేవుని సన్నిధికి దూరం అయిపోవటం మంచిది అనుకుంటాం. దేవుడికి తెలుసని సమర్థించుకుంటాం. కానీ ఈ విషయాల్లో ఒక స్పష్టత కావాలి అని అంటే ఆజ్ఞ ఎడల చక్కని దృక్పథం కావాలి. ఈరోజు 2025లో ఒక కఠినమైన ప్రశ్న ఏంటంటే, నేను ఎంత దేవునికి సమీపస్తుడను అయ్యాను, సమీపస్తురాల్ని అయ్యాను అని ఆలోచన చేస్తే అంతగా ఆజ్ఞ నీకు తెలుసుండాలి. అంతగా సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి. అంతగా సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనలో చాలా మందికి దేవుని వాక్యం వినటం అంటే మేబీ మనం చాలా ఫాస్ట్ యుగంలో ఉన్నాం, మన టెక్నాలజీలో ఉన్నాం, ఏఐ టెక్నాలజీలో ఉన్నాం. ఏదైనా విషయం కావాలి అని అంటే ఒకప్పుడు బైబిల్ గ్రంథంలో మా చిన్నతనంలో ఏదైనా ఒక వాక్యం గుర్తొస్తే దాన్ని తెలుసుకోవడానికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా వాక్యం ఉంటుంది, అది గుర్తు రావట్లేదు ఎక్కడంటే ఆయన వెతికి చెప్పేవాడు కదా. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయినాయి. పలానా వాక్యం కావాలి అంటే సెర్చ్లో వితిన్ సెకండ్స్లో అది ఎక్కడుందో మనం తెలుసుకోవడానికి చాలా సింపుల్. కొన్నిసార్లు నా అనుభవంలో కూడా కొన్ని పత్రికల్లో ఒక్కొక్క వచనం దొరకకపోతే ప్రారంభంలో నా చిన్నతనంలో ఆ పత్రిక అంతా చదవలసి వచ్చేది. ఎవరినైనా అడిగితే సిగ్గు మళ్ళీ ఎందుకు వచ్చిందని పత్రిక అంతా చదివాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు లేవు కదా. ఈ విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే యువత కానీ లేకపోతే చాలా మంది చదువుతున్నావా అంటే చదువుతున్నాం. దేవుని దగ్గర అవ్వటానికి నీ దగ్గర ప్రామిస్ ఉంది, మార్నింగ్ డివోషన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకు కావాల్సిన ఇన్ఫో ఉంది మనందరికీ కూడా. కానీ దేవునికి దగ్గర అవ్వటానికి, దేవుని ఆజ్ఞ తెలుసుకోవటానికి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. మీకు కావాలంటే నోట్ చేసుకోండి. 2026లో ఒక బలమైనటువంటి తీర్మానంగా ఉండాలి అంటే వాక్యంతో మీ స్నేహం ఎలా ఉండాలి అని అంటే, ఫస్ట్ థింగ్, వాక్యాన్ని చదివేటప్పుడు నీకు డిజైర్, కోరిక ఉండాలి. ఏముండాలి? కోరికతో వాక్యాన్ని చదవాలి. చాలామంది ఏమర్పాటుగా చదువుతూ ఉంటారు, చాలామంది అదేదో ఫ్యాషన్ సరదాగా చదువుతూ ఉంటారు. కానీ వాక్యాన్ని చదివేటప్పుడు నీకు ఉండవలసినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే కోరికతో చదవటం. కోరికతో మక్కువతో చదివావు అని అన్నట్లయితే నిన్ను ఇక్కడి నుంచి లేపినా లేవవు, ఇక్కడి నుంచి వెళ్ళమన్నా వెళ్ళవు కదా. కొన్నిసార్లు చూడండి, అయ్యగారు వాక్యం చెప్తుంటే ఏంటి ఈరోజు అయ్యగారు త్వరగా వెళ్ళిపోదామంటే ఈరోజు ఎక్కువ చెప్తున్నారు వాక్యం అనుకుంటారు చాలామంది. అవునా కదా? మనలో ఉండేటువంటి అనీజినెస్ కారణం ఏమిటి? దేవుని వాక్యాన్ని ప్రేమించకపోవటమే. దావీదు అంటాడు, దేవుని వాక్యాన్ని ఎలా ఆపాదిస్తాడంటే జుంటే తేనె. ఆయనకి అలా అనిపించింది కదా. వాక్యం అలా రాసినప్పుడు ఆయనకి దేవుని వాక్యము ఎడల మక్కువ, కోరిక ఎలా ఉందంటే జుంటె తేనె దారాల కంటే మధురం. ఈ మధ్య మనం చూస్తున్నాం, ఎర్లీ మార్నింగ్ 4 AM బిర్యానీ అంటున్నారు, 2 AM బిర్యానీ. ఆ బిర్యానీ తినడానికి వీడు ఎన్నో కిలోమీటర్లు బండి వేసుకుని వెళ్తూ ఉంటారు కుర్రోళ్ళు. అవునా కాదా? ఎందుకని? మక్కువ. అది ఇష్టం వాళ్ళకి. ఆ ఇష్టం గురించి ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నారు, గమనించండి. కానీ దేవుని వాక్యము ఎడల గనక నువ్వు మక్కువ పెంచుకున్నట్లయితే, ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం ఎడల ఆశ కలిగి ఉన్నట్లయితే, మొదటి సంకీర్తనలో మనం చూస్తున్నాం, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారట. ఎవరు? నీటి వారన నాటపడాలి. ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. 2026లో అయ్యా నేను ఆత్మీయంగా ఎదగాలి, వాక్యాన్ని చదువు. అయ్యా నేను దేవునికి సమీపంగా ఉండాలి, వాక్యాన్ని చదువు. అయ్యా నేను దేవుని సేవించాలి, వాక్యాన్ని చదువు. వాక్యాన్ని విడిచి నేల విడిచిన సామె ఎవరో కూడా చేయలేము. గమనించాలి.
దేవుని గురించినటువంటి జ్ఞానం కావాలి అన్నట్లయితే, ఒక బలమైనటువంటి తీర్మానం ఎలా చదవాలి నేను అన్నట్లయితే, అయ్యా నేను కోరికతో చదవాలి, డిజైర్ ఉండాలి నాలో వాక్యాన్ని చదవటానికి. 2, వాక్యము చదవటం అనేది క్రమశిక్షణ, డిసిప్లైన్ అనేది ఉండాలి. చాలా మంది క్రమశిక్షణ లేకుండా చదువుతారు, అతివృష్టి అనావృష్టి. అవునా కదా చెప్పండి? వాళ్ళకి ఏదైనా చదవాలి అనిపించినప్పుడు చదవటం, లేకపోతే పక్కన పెట్టేసేయటం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా డిసిప్లైన్, ఒక క్రమ పద్ధతిలో చదవటం అనేది చాలా ముఖ్యం. ఈరోజు దేవుడు 2026లో నిన్ను ప్రశ్నిస్తే, వాక్యము చదువుతున్నావా లేదా అనే దానికంటే క్రమశిక్షణతో, కోరికతో చదువుతున్నావా లేదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. గమనించండి. ఒకవేళ మనం అనొచ్చు, తీర్పు దినాన్ని ప్రభు అంటున్నారు కదా, అయ్యా మీరందరూ ఎవరండి? మేము భూమి మీద గొప్ప సభలు పెట్టాం, దయ్యాలు వదలగొట్టాం, ఇంకేదో చేసాం, అద్భుతాలు చేసాం, ఆశ్చర్యకార్యాలు చేసామంటే ఆయన అన్నారు కదా, అక్రమము చేయవర్లరా నా యొద్ద నుంచి మీరు తెలియపోండి, అసలు మీరు ఎవరో నాకు తెలియదు అన్నారు. ఈరోజు బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని మనం అనిపించుకోవాలి అంటే, దేవునికి సమీపస్తులుగా ఉండాలి అన్నట్లయితే క్రమశిక్షణతో వాక్యాన్ని చదవటం నేర్చుకోండి. కొంతమంది నిద్రపోతూ చదువుతున్నారు, కొంతమంది పనిచేస్తూ చదువుతున్నారు. అప్రియు కాదని అనట్లేదు, కానీ ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోండి. అయ్యా నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. కొన్నిసార్లు మనకి బిజీ లైఫ్లో ఖాళీ లేనప్పుడు పనిలోనో ప్రయాణంలోనో చదవటంలో తప్పేమీ లేదు, కానీ వాక్యము కొరకు సమయాన్ని కేటాయించినటువంటి సమయం ఉండకూడదు. ఎందుకంటే కొంత సమయాన్ని కేటాయించాలి. సేవించటం అనే మాటలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, మనకు చాలా పనులు ఉంటాయి. చాలా మంది దేవుని సన్నిధికి ఎందుకు రాలేదు అని అంటే ఇమీడియట్గా ఒక పవర్ఫుల్ రీజన్ చెప్తారు, అయ్యా ఇదిగో యాక్సిడెంట్ అయింది, ఫలానా, మరొకటి అని. కానీ సీరియస్నెస్ ఏంటంటే, దేవుని వాక్యంలో సీరియస్నెస్ ఎలా ఉంటుందయ్యా అన్నట్లయితే, నీ పనిని మానుకుని నువ్వు దేవునికి సమయం ఇవ్వటమే సేవించటం. ఇంకా చెప్పమంటారా? సీరియస్నెస్ అంటే ఎలా ఉంటుందంటే, మనకి దానియేలు గారు రోజుకు 3 మారు ప్రార్థించటానికి సిద్ధపడినప్పుడు ఆయనకి ఒక శాసనం వచ్చింది. అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తే ఏం చేయాలి? ఇదిగో మరణశిక్ష అన్నారు. మరణశిక్షకు కూడా భయపడకుండా క్రమశిక్షణతో ప్రార్థన చేయటానికి తన గదికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నారు. ఇది డిసిప్లైన్. ఈరోజు భక్తి, నీ ఆరాధన, నీ వాక్యం ఎలా ఉండాలి అంటే డిసిప్లైన్, ఒక క్రమశిక్షణ. ఇది ఖచ్చితమైన పని నేను చేయగలగాలి, నేను చేస్తాను. ఈరోజు మనం ఏదో మిగులు సమయం దేవునికి ఇవ్వటం కాదు, నీ ప్రైమ్ టైం దేవునికి ఇవ్వాలి, నీ విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏదైనా మిగిలిపోనున్నప్పుడు పని దేవుని సన్నిధికి ఎందుకు రాలేదు, ఈరోజు డ్యూటీ ఉంది అంటే, నీకు ఇవ్వబడినటువంటి సమయంలో నువ్వు ఏ ప్రయారిటీకి ఇస్తున్నావు అన్నట్లయితే దేవునికి ఇవ్వట్లేదు. కానీ దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రయారిటీ ఇచ్చావో, క్రమశిక్షణ, డిసిప్లైన్. అయ్యా ఈ విషయంలో ఇదిగో చాలా మంది ఈ 31st నైట్ మొదలుకుని చాలా బిజీగా ఉన్నారు, దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళు ఉన్నారు, లోకరీతైన ఆనందాలతో ఉన్నాం. కానీ మనమైతే దేవుని కృపను బట్టి శ్రేష్టమైనటువంటి సన్నిధిలో ఉన్నాం. అయ్యా మాకు లోకరీత ఆనందాలొద్దు, విందులొద్దు, వినోదాలొద్దు, మాకు దేవుని సన్నిధే కావాలి. అదే నీ డిసిప్లైన్, అదే నీ క్రమశిక్షణ. 3వదిగా దేవుని వాక్యం చాలా సింపుల్గా నేను చెప్తున్నాను సుమా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏం చెప్పాను? దేవుని వాక్యము డిజైర్, కోరికతో చదవాలి. 2వది క్రమశిక్షణతో చదవాలి. 3వది అది షెడ్యూల్, ఒక క్రమమైనటువంటి నిర్దేశము కలిగి ఉండాలి. అయ్యా ఇదిగో రోజుకింత సమయాన్ని, ఇంత భాగాన్ని నేను చదవాలి అనేటువంటి ఒక స్పష్టత. ఆన్ ద వే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ క్యాలెండర్ మీద, ఆ ఫోటో మీద ఉన్నటువంటి ఆ ప్రామిస్ చూసుకుని వెళ్ళిపోవటం కాదు, లేకపోతే మొబైల్ ఏదో ఒక డివోషన్ వచ్చింది వెళ్ళిపోవటం కాదు. షెడ్యూల్, ఇదిగో ఈ బైబిల్ నేను ఇలా చదవాలి. ఎందుకో తెలుసా? దేవుని సేవించాలంటే ఇవి నీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారేమో. నువ్వు నిజంగా దేవుని సేవించాలి అంటే మీకు మాట చెప్తాను. మరి ఇక్కడ సహవాసంలో దేవుని సన్నిధికి రావటానికి మీ దైవజనుడిని సంతోష పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలియదు. కానీ నేను సౌత్ కొరియా దేశం వెళ్ళినప్పుడు, సౌత్ కొరియాలో ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి పాల్ యాంగి చోగర్ చర్చ్కి వెళ్ళాను. అక్కడ విశిష్టత ఏంటో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. సంవత్సరంలో 365 రోజులు ఆరాధన ఉంటుంది. మీరు నమ్ముతారా? ఉదయం లేచి వారు ఫ్రెష్ అయ్యి నేరుగా ఫ్యామిలీ అంతా కూడా ఒక్కసారిగా దేవుని సన్నిధికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. మేబీ 6 అనుకుంటా. ఒక గంటన్నర వర్షిప్ ఉంటుంది. అయిన వెంటనే అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవారు ఆఫీస్కి, స్కూల్కి వెళ్ళేవారు స్కూల్కి, కాలేజీకి వెళ్ళేవారు కాలేజీకి వెళ్తూ ఉంటారు.
అంత ఆసక్తి. మార్నింగ్ అయ్యేసరికి అదంతా ట్రాఫిక్ జామ్, మొత్తం విశ్వాసులందరూ కూడా రావటం. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. కొన్నిసార్లు మనం 1-2 కార్యక్రమాలు వస్తే అలసట వచ్చేస్తుంది, అమ్మో ఈ వారంలో కార్యక్రమాలు ఎక్కువైపోయినాయి అని. గమనించాలి, ఒక క్రమశిక్షణతో, ఒక షెడ్యూల్తో నువ్వెప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతున్నావో దేవునికి సమీపమస్తులు అవుతున్నావు. ఇక తర్వాత విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, దేవుని వాక్యాన్ని త్రవ్వండి. డీప్ డిగ్గింగ్, దేవుని వాక్యాన్ని తవ్వటం నేర్చుకోండి. కొన్ని విషయాలు మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. మన చిన్నప్పటి నుంచి, ఇప్పుడు ఉదాహరణకి 1వ సంకీర్తన చెప్పమంటే మీలో చూడకుండా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. 23వ సంకీర్తన చెప్పమంటే చూడకుండా చెప్పేవాళ్ళు చాలా ఉంటారు. కానీ ఆగండి ఒకసారి, చదువుతున్న వాక్యం దగ్గర ఆగండి ఒకసారి, దైవజనుడు చెప్తున్న వాక్యం దగ్గర ఆగండి ఒకసారి. ఆ వాక్యాన్ని ఒకసారి లోతుగా పరిశీలన చేయడానికి ప్రారంభించండి. సమయాన్ని కేటాయిస్తే మీకు ఆలోచన వస్తుంది. ఈరోజు పెద్ద సమస్య ఏంటో తెలుసా? దేవునికి భౌతికమైన సమస్య కాదు, మనసులో ఆలోచించడానికి సమయం కూడా ఇవ్వలేకపోతున్నాం. అవునంటారా కాదా చెప్పండి? దేవుని సన్నిధికి భౌతికంగా వచ్చి ఎంతసేపు కూర్చున్నారనే కంటే మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా దేవుని వాక్యం గురించి ఆలోచన చేస్తున్నారా? మనసులో తలంపు కలిగి ఉన్నారా? ఎందుకంటే మన హృదయంలో ఆలోచనలతో నిండిపోయినాయి, లోకంలో ఆలోచనలతో నిండిపోయినాయి, లోకంలో సాహిత్యంతో నిండిపోయింది, లోకంలో వినోదంతో నిండిపోయింది. ఆలోచనలు కళ్ళు వచ్చేస్తాయి చాలాసార్లు, లోకంలో విషయాలు కూడా. కానీ దేవుని వాక్యం అంటుంది, అయ్యా డీప్ డిగ్గింగ్, ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రభువా ఈ చిత్తం ఏముందయ్యా? ప్రభువా ఈ కార్యంలో నీ చిత్తం ఏముందయ్యా? ప్రభువా ఈ మాటలో నీ ఆంతర్యం ఏముందయ్యా? ఒకసారి గనక ఆలోచన చేస్తే ప్రభుకి ఎంతో దగ్గర అవుతావు, ప్రభుకు సమీపస్తులు అవుతావు. 2026 ప్రభు నీతో నీ చెయ్యి పట్టుకుని నడవటానికి ఒక మంచి కారణం అవుతుంది. ఇది మంచి సిద్ధాంతం. గమనించండి, దేవుని వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయటానికి ప్రయత్నించండి. ఇక తర్వాత చూస్తే దీన్ని డైజెస్ట్ చేసుకోండి, నెమరు వేయండి. ఈరోజు ఏదైనా ఒక సందేశం చెప్పబడినప్పుడు, సంఘంలో చెప్పబడుతున్న మాట అది బాగుందనో బాగోలేదనో అక్కడికక్కడ విడిచి వెళ్ళకండి. ఈరోజు టీచింగ్ యాప్టిట్యూడ్లో చూస్తే టీచర్స్ ఏం చేస్తారంటే కొన్ని రివిజన్ చేస్తూ ఉంటారు. ఈ రివిజన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వారికి మెమరీలో స్థిరపడాలి అంటే ఒకసారి చెప్తే సరిపోదు. అందుకని వాళ్ళకి చాలా క్లియర్గా ఈరంతా ఒక షెడ్యూల్ ఉంటుంది, దాన్ని ఎన్నిసార్లు రిపీట్ చేయాలని. అంటే మరలా పునరావృతం కావటం అనేది, నెమరు వేసుకోవటం అనేది దేవునికి సమీపం చేస్తుంది. కేవలం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే బైబిల్ తెరవటం కాదు, ఇంటికి వెళ్ళాక బైబిల్ తెరవండి, వాక్యాన్ని ధ్యానించండి, సమయాన్ని గడపండి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు డైజెస్ట్ చేసుకుంటున్నావో, ఎప్పుడైతే నెమరు వేసుకుంటున్నావో బలం కదా. కొన్ని ఆహార పదార్థాలు బాగా నమిలి తినాలట, అవునా కదా? నమిలి తినకపోతే వంట పట్టవు కదా, వంట పట్టవు. డ్రై ఫ్రూట్స్ని బాగా నానబెట్టుకుని తినాలంటారు. ఎందుకని? మామూలుగా తినొచ్చు, రుచిగా ఉంటాయని, కానీ దానిలో ఉన్న పోషకాలు శరీరం తీసుకోదు. అందుకని దాన్ని మ్యారినేట్ చేసి తీసుకుంటే దాని పోషకాలన్నీ కూడా శరీరం తీసుకుంటాం. దేవుని వాక్యం కూడా నువ్వు నెమరు వేసుకుంటే, ఎక్కువ సమయం తీసుకుంటే అందులో ఆత్మీయమైన పరసంబంధమైన ఆహార బలాన్ని నువ్వు పొందుకుంటావు, దేవుని సహాయం పొందుకుంటావు. ఇక చివరిగా ఇందులో ఈ పాయింట్లో చివరిగా దేవుని వాక్యాన్ని చదివే విధానములో ఇతరులతో చర్చించండి. అట్లీస్ట్ నీ భర్తతో నువ్వు మాట్లాడు, నువ్వు నేర్చుకున్న వాక్యం గురించి. ఈరోజు దైవజనుడు ఇదిగో ఏ వాక్యాన్ని చెప్పారో దాని గురించి 4 మాటలు నీ బిడ్డలకు చెప్పు, నీ స్నేహితులకు చెప్పు. ఈరోజు నాన్ స్టాప్గా నోరు మాట్లాడుతూనే ఉంటుంది, అవునా కదా? ఫోన్లు వచ్చాయి, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఇంతకు ముందు ఇరుగమ్మ పొరుగమ్మ మీద మాట్లాడేవారు, ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడేస్తున్నారు కదా, పరాయి దేశాలతో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడేస్తున్నారు నాన్ స్టాప్గా. కానీ కొన్ని మాటలు, దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నించండి. సీరియస్, మీరు ప్రతి వారు గమనించాలి. ఈ మాటలన్నీ కూడా సీరియస్గా మీరు 2026 ఆచరణలో పెట్టగలిగినట్లయితే ఇదే దేవుని సేవ చేయడానికి కారణమవుతుంది. ఆయన మేము సేవించేదమని యెహోషువతో చెప్తున్న మాటలు ఇవే. అయ్యా మేము ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను తెలుసుకుంటున్నామో, ఎప్పుడైతే ఇదిగో ఆజ్ఞకు లోబడాలనేటువంటి ఆ యొక్క స్పృహ మాలో వస్తుందో మేము దేవునికి సమీపస్తులు అవుతాం. కొన్ని విషయాలు మనల్ని మనం ఇందాక అనుకున్నాం, ఏదైనా కొన్ని విషయాలు మనం చేయటం, దాన్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని ఈ రీతిగా మీరు ఎప్పుడైతే చదివారో ఆ వాక్యము నిన్ను నిలబెడుతుంది, పాపం నుంచి కాపాడుతుంది, నిన్ను నియంత్రిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది, నీకు బుద్ధి చెప్తుంది, నీతి యందు శిక్ష చేస్తుంది దేవుని వాక్యం. ఇప్పుడు చెప్తారా దేవుని వాక్యాన్ని ఎలా చదవాలో? చెప్పాలి.
ఎవరు చెప్తారు ఇప్పుడు దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞ నేర్చుకోవాలి అని అంటే? ఎవరైనా చెప్తారా? చేయొద్దండి నాకు. రైట్, కోరిక, డిజైర్, క్రమశిక్షణ, షెడ్యూల్, డీప్ డిగ్గింగ్, వెరీ గుడ్, డైజెస్ట్, దెన్ డిస్కషన్. రైట్. సో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఈ సూత్రం ప్రకారంగా చదివినట్లయితే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టంటిదే. ఆత్మీయ ఫలాలతో నిండిపోతారు. మీ జీవితం ఆశీర్వాదంతో నిండిపోతుంది. కుటుంబం ఆశీర్వాదం. మీ సంఘం ఎంతో బలమైన సంఘంగా మారిపోతుంది. దేవుని వాక్యాన్ని ప్రేమించి ఈ పద్ధతిలో ఎప్పుడైతే మీరు చదవటం ప్రారంభించారో దేవుడు తన కృపను బట్టి, అందుకే కీర్తనాకారుడు అంటున్నారు కదా, 55వ సంకీర్తన 17వ చరణంలో మనం చూసినట్లయితే కీర్తనాకారుడు తన యొక్క నిబంధన ఎలా తెలియపరుస్తున్నారు అన్నట్లయితే 55వ సంకీర్తన చదవాలి. 17వ చరణం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. చూడండి, ఖచ్చితంగా దావీదు ఒక నియమం కలిగి ఉన్నాడు. దానియేలు ఒక నియమం కలిగి ఉన్నాడు. ఈరోజు నీలో డిసిప్లిన్ ఉందా? దేవుని వాక్యం పట్ల ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నావా? 2026లో ఒక బలమైనటువంటి తీర్మానాన్ని చేసుకుందాం. అయ్యా, ఇదిగో నేను దేవుని వాక్యంలో ఒక స్థిరమైన తీర్మానాన్ని చేసుకుంటున్నాను. ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటున్నానో నేను సేవించగలుగుతాను. ఎప్పుడైతే ఆయన సేవించగలుగుతున్నానో ఈ సంవత్సరము దీవెనకరంగా ఉంటుంది. యెహోషువ చెప్తున్నాడు, అయ్యా సెకండ్ థింగ్ ఏమిటయ్యా అన్నట్లయితే మీరు ఆయనను సేవించాలి. ఈరోజు సంఘంలో బలమైన పాత్రగా వాడబడతాం. మీలో అనేక మంది ప్రార్థన పరులు లేవనెత్తబడతారు. అనేక మంది సంఘంలో బలమైనటువంటి స్తంభములు వంటి వారుగా లేవనెత్తబడతారు. ఎప్పుడో తెలుసా? ఈ విధమైనటువంటి సేవ చేయటానికి దేవుని ఆజ్ఞను మీరు ప్రేమించినట్లయితే. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవది చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము చదువుతున్నారా? అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి. చాలమ్మా, ఇక్కడ చూస్తే మూడో విషయం ఏమిటంటే ప్రామిస్, వాగ్దానంలోకి వచ్చారు. వాగ్దానానికి ఉన్న గుణం ఏమిటంటే, ఇప్పటి వరకు మాట్లాడుకున్నారు, ఎన్నో అనుకుంటాం కదా మనం కూడా 31 రాత్రి నుంచి మారిపోవాలనుకుంటాం. 1వ తేదీ నుంచి ఒక నూతన సృష్టిగా ఉండాలి అనుకుంటాం. కానీ దాన్ని ఏమంటున్నారంటే, అయినా మీరు తీర్మానం చేయండి, మీరు ప్రమాణం చేయండి, మీరు వాగ్దానము చేయండి. అప్పుడు అనిపిస్తుంది కదా, నిజమేనండి, మేము కూడా చాలా ప్రమాణాలు చేసాం, ఏ ప్రమాణము నిలబడట్లేదు అని. కానీ వాస్తవానికి దేవుని సముఖంలో నువ్వు తీసుకున్నటువంటి వాగ్దాన నిర్ణయం ఎలాంటిదయ్యా అన్నట్లయితే, నిన్ను ప్రేరేపించేది, అది జరగనప్పుడు ప్రశ్నించేది, అది నిన్ను జ్ఞాపకములో నడిపించేది. ప్రభువా, ఆ రోజు ఇదిగో నేను నీకు మాట ఇచ్చానే, ఆ రోజు నేను ప్రమాణం చేశానే, అది నెరవేర్చట్లేదే. అలాంటి నిర్ణయాన్ని, ప్రమాణాన్ని యెహోషువ అడుగుతున్నాడు ప్రజల్ని. అయ్యా, మీరు మాట అయితే ఇచ్చారు, కానీ ఇదిగో ఒక వాగ్దానంగా మలచండి. ఇదిగో దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం, ఇలాంటి నిర్ణయం తీసుకుందామని కనుక మనం అనుకున్నట్లయితే ఆ వాగ్దానం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు తప్పిపోయినప్పుడు నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు ఏ తీర్మానం చేసుకుంటున్నావో, నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి ఏ విషయంలో నువ్వు తీర్మానం చేసుకుంటున్నావో, ఆ తీర్మానము ఒకవేళ తప్పిపోయిన రోజు, నువ్వు గమనించిన రోజు, నువ్వు నిర్లక్ష్యం చేసిన రోజు, ఈ స్ట్రాంగ్ ఎలాంటి కమిట్మెంట్ అంటే నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటాడు. అయ్యా, నువ్వు ప్రమాణం చేసావే, నువ్వు తీర్మానం తీసుకున్నావే, చేసిన వాగ్దానం ఎలాంటిదో తెలుసా? అది ఆశీర్వాదకరంగా మలిచే తీర్మానం. ఈరోజు మనం ఏ నిర్ణయాలు గుండా మనం ముందుకు వెళుతున్నామో, ఈ 2026వ సంవత్సరంలో ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో ప్రభువా, నా కొరకైన 3 మాటలు నాకు తెలియపరుస్తున్నావు. ఈ 3 మాటల్లో మొదటి మాట ఏంటమ్మా అనుకున్నావు? చెప్పాలి. హృదయాన్ని శుద్ధీకరించాలి. ఏం చేయాలి? అవరోధాలు తొలగించుకోవాలి, పులిపిండి తీసేయాలి. అయ్యా, ఇదిగో నేను ఎవరిని క్షమించలేకపోతున్నాను ప్రభువా, ఇదిగో నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఆ పులిపిండి తీసేస్తున్నాను. నా అభివృద్ధికి ఆటంకం ఏంటో తెలుసా? కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతారు, కొన్నిసార్లు కష్టం ద్వారా మాట్లాడతారు, కొన్నిసార్లు శోధన ద్వారా మాట్లాడతారు, కొన్నిసార్లు రోగం ద్వారా మాట్లాడతారు, కొన్నిసార్లు ఆర్థిక సమస్యల ద్వారా మాట్లాడతారు. కానీ మనం గమనించం.
కదా. దేవుడు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని శ్రమలకు గల కారణం ఏమిటంటే ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు కదా. మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో నయమాన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. నయమాన్ అనే వ్యక్తికి ఆయన బహు సౌందర్యవంతుడు, పరాక్రమం కలిగిన వాడు. ఆ మాటను చెప్తున్నారు, యెహోవా అతని ద్వారా వారి దేశమునకు గొప్ప విజయాన్ని సాధించాడు. ఏది కావాలది ఉందట, కానీ ఆయనకేముంది రోగం ఉంది. ఏముంది? అది కుష్ఠవ్యాధి ఉంది. కుష్ఠవ్యాధి ప్రాబ్లం ఏంటో తెలుసా? అది కండరాలను తినేస్తూ ఉంటుంది. ఆ కండరం మీద ఏమైనా పెట్టి గుచ్చితే స్పర్శ తెలీదు. జాగ్రత్తగా గమనించండి. పాపం అలాంటిదే. పాపం ఎలాంటిదో తెలుసా? స్పర్శ తెలీదు. ఈరోజు కొన్నిసార్లు మన జీవితాల్లో ఆత్మీయంగా అన్నీ తెలుసు మనకు అనుకుంటాం. పాపం ఏం చేస్తుందో తెలుసా? దైవజనుడు వాక్యం చెప్పి నిన్ను గుచ్చినా కూడా నీకు నొప్పి రాదు. ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అయ్యా 2 అంచులు గల వాడి గల ఖడ్గము కంటే, చెప్పట్లేదు మీరు, పదునైనది దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యంతో నీ దైవజనుడు సందేశం ఇచ్చినప్పుడు నొప్పి తగలదు. ఎందుకంటే పాపం అనే కుష్టి ఉంది. ఈ పాపం అనే కుష్టి ఏం చేస్తుందంటే ఇది గాయపరిచిన నొప్పి తెలియట్లేదు. ఇదిగో అదే చెప్తున్నారు, అయ్యా ముందుగానే తొలగించుకోకపోతే ఫలభరితమైనటువంటి దేవుడు అనేక సందేశాలతో నిన్ను బలపరిచేటప్పుడు ఏమైపోతున్నాయ్యా సందేశాలన్నీ? 2025లో అనేకమైనటువంటి లోతైన మర్మాలు మీ దైవజనులు చెప్పినప్పుడు ఒకవేళ అది నిరర్ధకమైందా, ఫలభరితమైందా? ఫలభరితమైతే దేవునికి మహిమ, ఫలభరితం కాకపోతే స్పర్శ తెలియట్లేదు. అవునా కదా? చెప్పండి. స్పర్శ తెలియదు. 2 అంచులు గల వాడి గల ఖడ్గం పెట్టి గుచ్చుతుంటే నొప్పే తెలియట్లేదు. అసలు అది ఎటో పోతుంది, నిరుపయోగం అయిపోతుంది. కానీ అయ్యా 2026 ఏ సందేశము, ఏ మాట కూడా నిన్ను నిరర్థకం చేసుకోకూడదు. ఎందుకనంటే ఇదిగో ప్రతి మాట ఫలభరితంగా నేను మలుచుకోవాలి అన్నట్లయితే ఇదిగో ఉన్నటువంటి ఆ అవాంతరాన్ని నేను తొలగించుకుంటాను. ఆ ప్రతిమను తీసేస్తానయ్యా, ఆ పులిపిండిని తీసేస్తాను. నేను ఈ పులిపిండి నా జీవితాన్ని పాడు చేస్తుంది. ఎందుకంటే అనేక సార్లు హెచ్చరిస్తున్నావు దేవా, అనేక సార్లు నాతో మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మ ప్రేరణ కలుగుతుంది. నేను ఆ విధంగా సేవ చేయటానికి ఏ విధమైన అవరోధాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకుంటే ఇదిగో దేవుని ఆజ్ఞలే చెప్పబడేవేంటో తెలుసా? మనం ఆశీర్వాదం గురించి చూస్తాం, మనం అభివృద్ధిని గురించి చూస్తాం, ఎన్నో లక్ష్యాలు కలిగి ఉంటాం. బట్ సీక్రెట్ అనేది మనం గమనించాం. కానీ సీక్రెట్ ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ప్రతి ఆశీర్వాదము కండిషనల్ బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే దేవుని మాటను ఆలకించడానికి సిద్ధపడుతున్నావో, యాకోబు పత్రికలో అంటున్నారు, అయ్యా మొదట మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేదను. ఎవడైనా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. కండిషన్. ఈరోజు దేవుడు చెప్తున్నారు, 2026 సంవత్సరము నువ్వు దీవెనకరంగా వాగ్దానం పూర్తిగా ఉండాలి అన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడే మాట ఏమిటో తెలుసా? ఇదిగో ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నారు, అయ్యా ఇదిగో అనేక సంవత్సరాలు నా జీవితంలో కార్యము లేకుండా అయిపోయింది. అనేక సార్లు మనం అనుకుంటాం కదా, దేవుడు మనతో మాట్లాడట్లేదు అనుకుంటాం, దేవుడు నన్ను దర్శించట్లేదు అనుకుంటాం, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మన కొరకు పరలోకమును విడిచి వచ్చినటువంటి ప్రేమ ఆయన కదా. అనాదిగా కూడా చూస్తే మానవుణ్ణి దేవుడు ఎంత ప్రేమించాడంటే మోషేతో అంటున్నాడు, అయ్యా ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయి. ఎందుకయ్యా? నేను నా ప్రజల మధ్య నేను నివసించాలి, నేను నా ప్రజలతో కలిసి ఉండాలి. దేవుని కోరికది. మనం అనుకుంటాం మనం సరిచేయబడం, అవరోధాలు తొలగించుకోం, కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదని. కానీ ఆయన మనతో ఉండడానికి ఇష్టపడిన దేవుడు. ఇమానుయేల్, దేవుడు మనకి తోడని భాషాంతరం. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎబ్రీ గ్రంథకర్త ఇదిగో నిన్ను విడువను ఎడబాయనని ఆయనే వాగ్దానం చేశాడు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉండెదను ఆయన ఇన్ని మాటలు చెప్తుంటే, అయ్యా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, అయ్యా దేవుడు నా మొర ఆలకించట్లేదు, ఎక్కడో ఒక పొరపాటు ఉంది, దాన్ని సరి చేసుకుందాం. ఇదిగో 2026 ఫలభరితంగా ఉండడానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా 2025లో ఏ తప్పిదం చేశానో, ఏ పులిపిండి ఉందో, కానీ ప్రారంభాన్ని ఇష్టపడే దేవుడు మన ఎడల నూతన ప్రారంభాన్ని ఇవ్వటానికి ఎప్పుడు ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. అవునంటారా కాదంటారా? మన గొప్పతనం కాదు, మన ఆధిక్యత కాదు, మన టాలెంట్స్ కాదు, కేవలం దేవుని కృపే.
విలాపవాక్య గ్రంథంలో, అయ్యా మీ వాత్సల్యము చొప్పున మేము మనుగడ సాధిస్తున్నాం. కేవలం మీ వాత్సల్యతే, మీ కృపే మమ్మల్ని నడిపిస్తుంది. 2025 అనేక సార్లు ఆయన బాధించిన, గాయపరిచిన, ఆయాసపరిచిన ప్రభు మరొక నూతన ఆరంభాన్ని ఇచ్చారు. ఎందుకో తెలుసా? మరలా ఇంకొక అవకాశం ఇద్దాం, మరలా నూతన వత్సరాన్ని ఇద్దాం. ఈ సంవత్సరమైనా, ఇందాక సహోదరులు వాక్యాన్ని చదివి వినిపించారు అంజూరపు చెట్టు గురించి. అంజూరపు చెట్టు పెరిగిపోతుంది, కాయలు లేవు, ఫలం లేవు. ఇక నువ్వు కూడా ఎదురు చూస్తున్నారు, అయ్యా ఎంతకాలం, దీనివల్ల ఏళ్ళ భూమి నిరంతకమైపోవాలి, తీసేయండి అంతే చెట్టు. కానీ సమయంలో అడుగుతున్నారు, అయ్యా ఇంకా కొంత సమయం, అయ్యా ఇంకా కొంత సమయం. ఈరోజు మన జీవితాల్లో ఆత్మీయ ఫలాలు లేనటువంటి స్థితిలో మనం ఉన్నామేమో ఆలోచన చేద్దాం. దానికి కావలసినటువంటి ఆహారం తక్కువ లేదు, యూరియా తక్కువ లేదు, పోషణ తక్కువ లేదు, దేవుడు ఏది తక్కువ చేయట్లేదు కదా. మనం అనుకుందాం, దేవుడు 2025 సంవత్సరంలో దాసుని నోట ఎన్ని సందేశాలు వినిపించుంటారండి? చెప్పాలి. ఏమో తక్కువ చేశారా? ఏం తక్కువ చేయలేదు. మీకు ఒక దైవజనుడిని ఇచ్చారు, ఆయన ద్వారా అనేకమైన మర్మాలు మీకు తెలియపరుస్తున్నారు. దానుగుణంగా ఆత్మీయ ఫలాలు ఫలించాలి, లేకపోతే ఆయన ఏ కొరత చేయలేదు. ప్రియులారా గమనించండి. అందుకే దేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి మనలో ఉండేటువంటి అవాంతరాలను ఒకసారి గనక మనం పరిశీలన చేసి, దావీదు ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేసి, అయ్యా ఎక్కడుందయ్యా లోపం, అయ్యా ఎక్కడుంది నా హృదయాన్ని పరిశీలించి శోధించి నా సమస్య ఏంటో నాకు తెలియపరచని ప్రార్థన చేస్తే, ఇదిగో దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. అందుకు గల కారణం ఏంటో తెలుసా? మీకు ఇందాక 7 కారణాలు చెప్పాను. దేవుని వాక్యమే. ఈ వాక్యము రెండంచులు గల వాడి గల ఖడ్గం, హృదయాంతరంగాలకు దూరిపోతుంది, మూలుగులను కీళ్లను విభజించినంత మట్టుకు ప్రతి శోధన కూడా తెలియపరుస్తుంది. దేవుని వాక్యం అద్దం లాంటిది. దేవుని వాక్యాన్ని ప్రేమించే మనసు నీకు ఉన్నట్లయితే 2026 ఫలభరితంగా మారబోతుంది. ఒక నూతన ఆరంభాన్ని ఇచ్చినప్పుడు ఒక నూతన నిర్ణయంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ గనక మీ జీవితంలో ఇదిగో ఇప్పటి వరకు ఒక సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకపోతే, రక్షణ పొందలేని వారికి దేవుడు మరొక నూతన ఆరంభాన్ని ఇచ్చారు. ఎంతమంది మీలో రక్షణ లేకుండా ఉన్నారు? ప్రభు మరలా అంటున్నారు, అయ్యా ఇదిగో 2025 అంతా కూడా మీకు చక్కని అవకాశం ఇచ్చారు, మీరు వినలేదా? ఇదిగో మరలా ప్రశస్తమైన రక్షణ వస్త్రాన్ని కప్పటానికి ఆయన ఇష్టపడుతున్నారు గనక 2026 అనేటువంటి విలువైన సమయాన్ని ఇచ్చారు. సద్వినియోగపరుచుకుంటారా? లేదండి మేము రక్షణ పొందాము, ఆత్మీయ స్థితిలో ఇంకా వెనకబడి ఉన్నాము అన్నట్లయితే ప్రభు తెలియపరుస్తున్నారు, అయ్యా ఇదిగో మీరు ఇకను కూడా ఫలించని స్థితిలో ఫలించలేకపోతే మరొక దయా కిరీటాన్ని, మరొక నూతన వత్సరాన్ని ఇచ్చారు. కార్యములు నూతన పరచటానికి ఆయన అవకాశం ఇస్తున్నారు. కనుక ప్రియులారా, ప్రభు యొక్క మహాకృప ఇవ్వబడిన ఈ 2026 సంవత్సరాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే, అది దేవుడు మనకిచ్చినటువంటి కృప, మరొక ఆరంభం. ఈ ఆరంభంలో స్థిరంగా ఆలోచన చేద్దాం, మేలైన మార్గాన్ని వెతుకుదాం, ప్రభుని అడుగుదాం. ఇన్ ద బిగినింగ్ అనే మాట ఎక్కడైతే చూసామో, దేవుడు ఎక్కడ ఉన్నారట? ప్రారంభంలో ఉన్నారట. 2026 ప్రారంభంలో ఉంటే, ఇందాక మనం అనుకున్న ప్రసంగి గ్రంథకర్త అంటారు కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కనుక అంత ఆరంభ స్వరత్వాన్ని చూపించినా ఒకనాటికి ప్రభు కృపనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి 2025 అన్నప్పుడు కార్యాంతంలో ఒక బలమైన సాక్ష్యంగా, అవును ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ప్రతి దినాన్ని మహిమకరంగా మార్చాను, అయ్యా ఇదిగో నేను శుద్ధీకరించుకున్నాను, అయ్యా నీ సేవ చేశాను, నీ మహిమ కొరకు జీవించాననేటువంటి బలమైనటువంటి నిర్ణయంతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆ రీతిగా మీ నిర్ణయాలు ప్రభువుకు తెలియపరచండి. ప్రియులారా, ప్రభు తన యొక్క మహాకృప మన ఎడల దీర్ఘశాంతాన్ని విస్తరింపచేస్తున్నాడు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధిలో బలమైనటువంటి ఆశీర్వాదంతో నింపబడినటువంటి సహవాసాన్ని దేవుడు మనకిచ్చారు. బలమైన దైవజనులు మనకిచ్చారు. ఒక మంచి తీర్మానంతో మనం అనుకున్నాం. ఇందాక ఒక దైవజనులు చెప్తూ అన్నారు, అయ్యా 2026లో ఎన్ని ఆదివారాలు నేను హాజరవ్వాలని నిర్ణయించుకున్నాను అంటే, ఆ లెక్క మనకు తెలియదు, కానీ ఆదివారం వస్తే నేను సన్నిధిలో ఉండాలని ఒక తీర్మానం తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తే, ఆయన గణపరిచిన వారిని ఆయన ఏం చేస్తాడండి? గణపరుస్తాడు. దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నారు. కొరత ఎక్కడుందో తెలుసా? మనమే దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం కదా. ఒక కోళ్ళ ఫారం ఉందట. కోళ్ళ ఫారంలో ఒక రైతు ఇంత మేత వేశాడు. మేత వేస్తే ఈ కోళ్ళన్నీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే ఒక కోడి వెళ్ళి ఆ తెచ్చుకునేటటువంటి కోడి నోట్లో తెచ్చుకుంటుంది. ఆ కోడి అడిగిందట, ఎందుకు నా నోట్లో తెచ్చుకుంటున్నావు? అక్కడికి వెళ్తే సమృద్ధి ఉంది, ఇక్కడే ఆగిపోవద్దు, నువ్వు అసలు చోటకు వెళ్ళాలి కదా. మనం కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవటానికి సోర్స్
కారణం ఎవరో తెలుసా? దేవుడు. అందుకే ఈరోజు చెప్పుకున్నటువంటి వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేవుని వాక్యంతో దేవునికి సమీపమైతే అక్కడే ఉంది ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉంది. నీ ఆశీర్వాదం దేవుని వాక్యంలో ఉంది. నీ ఆశీర్వాదం దేవుని సహవాసంలో ఉంది. నువ్వు ఎక్కడికి పరిగెట్టినా మనుషుల ఎడల ప్రాధేయపడుతున్నావేమో, నన్ను మనుషులు మోసం చేశారు, మనుషులు విడిచిపెట్టారు, మనుషులు అన్యాయం చేశారు, నువ్వెన్ని కంప్లైంట్స్ చెప్పినప్పటికీ కూడా అసలైన ఆశీర్వాదము మనుషుల్లో లేదు. నిన్నెవరు మనుషులు పాడు చేయలేరు కదా. మన రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన అంటున్నారు కదా, దేవుడు మన పక్షము ఉండగా మనకి ఎవ్వడూ లేడట. ఎవరి పక్షంగా ఉన్నాం? మనుషులు బట్టి అతిశయించేవాళ్ళం కాదు, మనం దేవుని బట్టి అతిశయించేవాళ్ళం. కనుక దేవుడు ఈ 2026లో నీ జీవితాన్ని అన్ని రకాలుగా ఆశీర్వదించాలి అంటే ఆత్మీయంగా మొదట ఆశీర్వదింపబడాలి. నువ్వు ఆర్థికంగా ఆశీర్వదింపబడాలా? మొదట దేవుని పెట్టు. అయ్యా, నీ కుటుంబ పరంగా ఆశీర్వదింపబడాలా? మొదటి దేవుని పెట్టు. నీ బిడ్డలు దీవించబడాలా? మొదటి దేవుని పెట్టు. నీ వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ఆశీర్వదింపబడాలా? మొదట దేవుని ఉంచటం ప్రారంభించుకో. ఎప్పుడైతే ఈ పని చేసావో, సామెతల గ్రంథకర్త అంటున్నారు కదా, ఇదిగో నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డావో ఆయన మార్గాలను సరళము చేసే దేవుడు. ఆ రీతిగా దేవుడు తన యొక్క కృపను మీ జీవితాల్లో విస్తరింపచేసి బహు ఆశీర్వాదాలతో నింపాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా ప్రశ్న, 2026లో ఎంతమంది దేవుని సన్నిధికి ఎన్ని వారాలు రావాలని నిర్ణయించుకున్నారు చెప్పాలి? ఎవరైనా చెప్పగలరా? ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో కనబడాలని తీర్మానం చేసుకున్నారు? ఇదే మీ బ్లెస్సింగ్ సీక్రెట్. ఇదే మీ యొక్క ఆశీర్వాదపు రహస్యం. దేవుడు తన కృపను బట్టి మీ జీవితాల్లో గొప్ప కార్యము జరిగించాలి అని అనుకున్నట్లయితే ఇదిగో దేవునితో మీ సహవాసాన్ని బలపరుచుకోండి. ఆ రీతిగా దేవుడు మీ ఇంట, మీ జీవితాల్లో, మీ సంఘంలో గొప్ప ఆశీర్వాదాలతో నింపునుగాక. దేవుడు బహు ఆశీర్వాదాలతో నింపునుగాక. థ్యాంక్ యూ. మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాలు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పకూడదు, ఒకసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనమందరము కూడా నూతన ఆలోచనలు చేస్తూ